వేములవాడ రాజన్న క్షేత్రం నుండి నూతన బస్సు సర్వీసులు ప్రారంభం చేసుకోవడం శుభ పరిణామమని కార్మికులు ఆర్టీసీ సంస్థలు కాపాడుతూ దాని మనుగడకు కృషి చేయాలని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ నుండి భద్రాచలం పుణ్యక్షేత్రానికి నూతనంగా బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, వేములవాడ నుండి రాష్ట్రంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు బస్సు సర్వీసులను ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. త్వరలోనే బాసరకు కూడా నూతన బస్సులు ప్రారంభిస్తామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె జరిగినప్పుడు వారి సమస్యను వారి జీవితంగా చూస్తే మరికొందరు దాన్ని రాజకీయంగా చూశారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 56 రోజుల సమ్మె చేస్తే వారిని సెల్ఫ్ డిస్మిస్ చేస్తా అని అన్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సమస్యలను కేవలం 3 రోజుల్లోనే ముగింపు చేశారని అన్నారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి బాధాకరమని అన్నారు. ప్రయాణికులు పుణ్యక్షేత్రాలకు ప్రారంభించిన బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజుతో పాటు కౌన్సిలర్లు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ఓకే వేములవాడ రాజన్న ఆలయం నుండి మరో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం భద్రాచలానికి ఒక బస్సును మనం ప్రారంభించుకునే కార్యక్రమం. ఇప్పటికే వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి ఒక బస్సు నడుస్తూ ఉంది. ఆల్రెడీ పాయింట్ మీద వచ్చేసింది. ఇప్పుడే తిరుపతికి వెళ్ళేటువంటిది కూడా ఇప్పటివరకు నడుస్తున్నటువంటిది పాయింట్ మీద తిరుపతి బస్సు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇటీవలనే మనం ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరానికి కూడా ఒక బస్సును ప్రారంభం చేసుకున్నాం. రాజన్న క్షేత్రం నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని కూడా ఒక బస్సును ప్రారంభం చేసుకున్నాం. పారిశ్రామికంగా నేతన్నలు కానీ ఇతరులకు ఉపయోగపడే విధంగా ఇక్కడ నుంచి బాంబాయి కూడా ఒక బస్సును మనం ప్రారంభం చేసుకునే ఇటీవల అది కూడా నడుస్తూ ఉంది. ఈరోజు భద్రాచలంకు భక్తుల కోరిక మేరకు, ప్రజల కోరిక మేరకు, ప్రయాణికుల కోరిక మేరకు రాబో రోజుల్లో బాసర పుణ్యక్షేత్రం కూడా మరో బస్సును వేసుకోవాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకునే క్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి ఈ అంశాలని చెప్పగానే వెంటనే బస్సులు ఇచ్చే కార్యక్రమం, ఈ పుణ్యక్షేత్రానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలనేటువంటి ఆలోచనతోటి నూతన బస్సులు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు ఇచ్చేటువంటి క్రమంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధను వారు చూపుతున్న సందర్భంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన, ప్రయాణికుల పక్షాన గౌరవ రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటీవల ఆర్టీసీ కార్మికుల సమ్మె జరిగినప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులు తమకు న్యాయపరమైనటువంటి డిమాండ్లతో 32తో కూడినటువంటి జాబితానిచ్చిన క్రమంలో జరిపిన చర్చలు, ఈ లోపల కార్మిక సంఘాలు 20 పై ఉన్నటువంటి జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు వెళ్ళినప్పుడు కూడా మేమేమో ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె కానీ, ఆర్టీసీ కార్మికుల సమస్య కానీ ఒక జీవితంగా చూస్తున్నాం. మా కార్మికుల కష్టాలు పరిష్కరించాలనే ఆలోచన చూస్తున్న సందర్భాన్ని చెప్తూ